చీకట్లో నిలబెట్టావు. ధైర్యం ఉంటే వెలుగులోకి రా. నేను వెలుగులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. వెలుగులోకి రాలేక చిక్కట్లో ఉండి ఏసేపు నిన్ను అడుగుతున్నావు. దమ్ముంటే రా బయటికి. నాకు వెలుగంటే భయం లేదురా. ఆ వెలుగు జనానికి ఇవ్వడానికి నేను చీకట్లో ఉన్నాను. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోయే జనానికి నీ ఏసేపు ఎన్నాళ్ళు? ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించిన మళ్ళీ తూర్పున ఉదయిస్తాడన్న నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది. ఆ నమ్మకమే మా ఏసీఆర్. ఆదరికు మాటలు చెప్పి జనాన్ని మోసం చేసి దిగుతున్నారేంటి? నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతలో చేసాక మాటలో చెబుతాను. మాట చెప్పేగా ఆ మాట కోసం నిలబడతాను. ఏసేపు గుప్పడి జనానికి రేగి పెట్టుకుని ఎగిరి పడుతున్నావు. నా వెనుకున్నది గుప్పెడు జనం కాదు, పేద ప్రజలకు ఉండే చప్పుళ్ళు. మనుషులు నీలాగే కాంట్రాక్టుల దగ్గర ఉంటారు. నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు, నా దారికి వచ్చిన వాళ్ళు. లంచగొడితనం మీద నేను చూస్తున్న ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులు. 5 నిమిషాలను వదిలిపెట్టి చూడు, నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. కూర్చడం నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. నిన్ను కాపాడమని ఈ స్టేట్ ఎవరికైనా సరే ఫోన్ చేసుకో. హలో, నేను బద్రిని. ఎవరు? హోమ్ మినిస్టర్ గారికి. రాంగ్ నెంబర్ అన్నాడా? నేను బద్రిని, పోలీస్ కమిషనర్ ఆఫీస్. కాదండి, కమిషనర్ గారి ఆఫీస్. నేను అడిగింది అదినయ్యా, పోలీస్ కమిషనర్ ఆఫీసా? కాదండి, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వయ్యా. ఎలా ఇస్తావయ్యా? ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. ఎవరయ్యా అదే? ఎవడోనండి, మిలిటరీ హోటల్ అని అడిగి ఆర్డర్ చెప్తున్నాడు. రాంగ్ నెంబర్ అని చెప్పానండి. నువ్వు చేయాల్సిన రైట్ నెంబర్ ఎవరికో తెలుసా? నీ తమ్ముడికి. నో ఛాన్స్. రఘు, డాక్యుమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా నీకున్న ఆస్తుల లిస్ట్. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. నువ్వు చచ్చాకైనా నీ శ్రమంతో ఈ కాగితాల మీద వేలుముద్రలు తీసుకుంటాను. దొంగ